హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఈ మధ్యనే ఫేమస్ అయిన బర్గి సన్సెట్ వ్యూ పాయింట్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. బట్ మీకు తెలుసుగా మన ప్లాన్లో ఎప్పుడు చేంజెస్ అండ్ ట్విస్ట్లు ఉంటాయని. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. టైం అయితే 1 PM అవుతుంది. ఎండ మామూలుగా లేదు. బట్ ఏ టైంకి స్టార్ట్ అయితేనే మనం సన్సెట్ పాయింట్కి రీచ్ అవుతాం. అంటే ఆన్ టైంలో ఆ వ్యూ చూడొచ్చు, ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయొచ్చు. వీఆర్ ఆల్మోస్ట్ నియర్ అజీజ్ నగర్ టువర్డ్స్ చేవెళ్ళ. ఇది మా కాలేజ్ జేబిఐటి. చెట్లు ఆకులు కలర్ చూడు, ఏదో ఎడారిలా ఉన్నట్టుంటాయి. అంటే దుమ్మంతా పడి ఇట్లా అయిపోతుంది ఎల్లో కలర్లో. ఈ వ్యూ పాయింట్ అరౌండ్ 84 కిలోమీటర్స్ ఉంటుంది కుక్కట్పల్లి నుంచి. 84లో 40 we have done. మొత్తం నంబర్ అయిపోయినాయి హ్యాండ్స్. ఆఫ్టర్ 50 kilometers ఆఫ్ రైడ్ ఇక్కడ ఆగాం జస్ట్ ఫర్ బ్రేక్. ఇక్కడ జ్యూస్ పాయింట్ ఉంది. ఏం చెప్పినావు? ఇంకా ఆలోచిస్తాను. ఇలాంటి జ్యూస్ మేకర్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందా? యా, నేనైతే దురంధర్ మూవీలో హీరో యూజ్ చేయడం చూసా. మంచిగా ఉందా? ఇంకొక 34 కిలోమీటర్స్లో మనం వ్యూ పాయింట్కి రీచ్ అవుతాం. ఇక్కడ నుంచి విండ్ మిల్స్ వ్యూ బాగుందని ఆగినాం. ఇది మనం వెళ్ళాల్సిన సన్సెట్ పాయింట్. ఇక్కడ నుంచి చూసినప్పుడు మనం వెళ్ళాలనుకున్న సన్సెట్ వ్యూ పాయింట్ కంటే ఈ కొండ ఎందుకో ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో మనకు అట్లా అనిపించిందంటే ఆగం కదా, అక్కడికి వెళ్దామని స్టార్ట్ అయిపోయినాం. మనకి ఎక్కడికి పోయినా ఈ అడవిలోకి వెళ్ళిపోవడం తప్పదు. అప్పుడు లెఫ్ట్. हाय बोलना, हाय ऐसा हाथ ऊपर करके. ఆ తాతని అడిగితే కొండ మీదికి వెళ్ళే రూట్ అయితే చెప్పిండు మనకు. ఇక్కడ దారిలోనే ఒక ఫామ్ హౌస్ ఉంది, ద రాంచ్ అని. సో మనకైతే కొంచెం సేఫ్ అనిపించింది. ఎస్, అక్కడ పోవాలనుకుంటా పైకి. విల్ ఫిగర్ అవుట్ ది వే టు మోస్ట్లీ ఇంకొక హాఫ్ అన్ అవర్లో సన్సెట్ అయిపోతుంది. సో ఆ లోపు మనం పైకి ఎక్కేసేయాలి. చామంతి పూల ఫామ్ దొరికింది. ఒక 30% ఎక్కినాం. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. దూరం నుంచి చూసినప్పుడు ఇది ఏంటిదో అనుకున్నాం, మనిషి అనుకున్నాం. బట్ బొమ్మ. స్టోన్స్ వాళ్ళే ఉన్నాయి బ్రో. వెరీ డిఫరెంట్. ఇప్పుడు అక్కడికి పోవాలంటే
ఐ గెస్ ఇట్లా ఎక్కి ఇట్లా తిరిగి పోవాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ జనాలు నడిచినట్టు కొంచెం రూట్ ఉంది, సో అది ఫాలో అవుతూనే వెళ్తున్నాం. ఈ కొండ మీద కూడా వీళ్ళు పువ్వుల్ని ఆకుకూరలు అన్నీ పండిస్తున్నారు. అక్కడికి పోవాలి ఇంకా మనం. వి హ్యావ్ ఎ రూట్ చిన్నగా. సౌండ్ వచ్చింది ఏదో. నువ్వు చెయ్యమనిలే నిన్ను. దా. ప్రాబ్లం ఏంటంటే మనం తొందరగా రిటర్న్ రాలేకపోతే కష్టమవుతుంది. గట్టున్నట్టున్నది. ఇగో ఒకసారి ఎక్కి చూడు. నా మీదనే ప్రయోగమా మరి కదా ఇప్పుడు ఎవరైనా ఒకసారి ఎక్కాలి కదా. ఓకే, లెట్ మీ టేక్ ది రిస్క్. జారుతుంది. ఇక్కడ కొంచెం ఎక్కొచ్చు బ్రోదా. కాదు పైకి ఎక్కి మొత్తం. ఇప్పుడు అక్కడ దాకా వేస్ట్ అనుకుంటున్నా. అట్లా అంటే ఉంది బ్రో. ఇంత ఎక్కినామని బైక్స్ వచ్చే రూటే ఉన్నది బ్రో. ఇది చూడు ఎట్లుందో మంచిగా. మనం కష్టపడి ఇదంతా ఎక్కొచ్చినాం. యాక్చువల్గా మెయిన్ పాయింట్ కోసం చూస్తున్నా, వ్యూ పాయింట్ కోసం. అరవింద్ బ్రో అయితే అక్కడ దొరికిన ఒక కట్టెని తీసుకొని ట్రెక్కింగ్ చేస్తుండు. ఫైనల్లీ వ్యూ పాయింట్ దొరికింది. యాక్చువల్లీ మేము వెళ్ళాలనుకున్న వ్యూ పాయింట్ అయితే దీని వెనకాల ఉంటుంది. నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. వై సన్సెట్ ఈజ్ సో స్పెషల్? ఎందుకంటే మన లైఫ్కి చాలా రిలేటెడ్గా ఉంటుంది. డే టైంలో ఎండ వల్ల ఎంత ఇరిటేట్ అయినా కూడా ఈవినింగ్ సన్సెట్ మాత్రం చాలా రిలాక్సేషన్ ఇస్తుంది. సిమిలర్లీ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సర్టెన్ పీరియడ్ తర్వాత విల్ గెట్ రిలీఫ్. దట్ ఈస్ వై సన్సెట్ ఈస్ సో స్పెషల్. గైస్, ఐల్ డెఫినెట్లీ రికమెండ్ దిస్ ప్లేస్. బ్రో, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అసలు చూడు బ్రో, ఒక్కరు లేరు, నాట్ ఈవెన్ ఏ సింగిల్ పర్సన్. అట్లాంటి ప్లేస్కి వచ్చి ఎంత సేఫ్గా వచ్చినామో అంత సేఫ్గా తిరిగి వెళ్తున్నాం చూడు. అంటే జనసంచారం ఉన్న ప్లేస్కి వెళ్తున్నాం మనం. అంటే ఎట్లా అంటే కొన్ని క్లూస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఇట్లా మనుషులు నడిచినవి, లేకపోతే ఇట్లా ఇక్కడ ఫార్మింగ్ చేసిండ్రు జనాలు, జంతువులు తిరిగినవి. నా బైక్ ఎక్కడ ఉంది బ్రో? ఓ, ఇక్కడ ఉంది చిన్న. అప్పుడు కనిపించలే కానీ బైక్ ఇక్కడ ఉంది. దేర్ వి గో, అవర్ బైక్ ఇప్పుడు కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.
నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.